హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మన కిబో సంస్థలో గోల్డ్ మైనింగ్, గోల్డ్ ట్రేడింగ్ కోసం మనం స్టాకింగ్ వాల్ట్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మనకి వీడియోల రూపంలో వచ్చాయి. అందరూ చేసుకోండి. దీనివల్ల లాభం ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఉన్న గోల్డ్ ట్రేడింగ్, గోల్డ్ రేట్ కానీ ఏది చూసుకున్నా సరే మనకి అనేది సామాన్యుడు బంగారం కొనుక్కునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే దాని రేటు ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే దగ్గర 2 లక్షల కోడి వెళ్ళింది. ఈ మధ్యన తగ్గింది, మళ్ళీ తగ్గింది, కొంచెమే తగ్గింది, ఎక్కువేం తగ్గలేదు. కానీ దాని రేట్ అనేది హైయెస్ట్ పీక్స్లో ఉందనేసి మనకందరికీ తెలుసు. గోల్డ్ కొనడానికి మనం దాచుకునే డబ్బులను మనం పెంచుకున్నట్టయితే గోల్డ్ కొనడం ఈజీ అవుతుంది. అంటే ఉదాహరణకి మనం 1 లక్ష రూపాయలు ఉంచామనుకోండి, ఆ డబ్బుల్ని మనం పెంచుకున్నట్లయితే, ఏ విధంగా ఆ డబ్బులను పెంచుకున్నట్లయితే అది ఎంత రేటు మనం ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ అనేది డాడీ గారు తెచ్చారు. దీనికోసం స్టాకింగ్ వాల్ట్లో అకౌంట్ తీసుకోవాలి. అది ఒక ఐఎస్డిటీతో అది రిజిస్టర్ యాక్టివేషన్ చేసుకోవచ్చు అనేసి మనకు చెప్పారు. అది మనం యాక్టివేషన్ చేసుకున్నాము. ఇది ఇప్పుడున్న 10 గ్రాముల రేటు 1,65,000 ఉన్నదనుకోండి. అందులో 1/3 అనగా ఒక 54,000 రూపాయలకి మనకి కంపెనీ ఇస్తుంది అనమాట. ఇందులో కొనుక్కోవచ్చు ఒక యూనిట్, ఒక ప్లాన్. అయితే ఇందులో 5 రకాల ప్యాకేజీలు ఉంటాయండి. అవి ఒకటి 300 రూపాయల ప్యాకేజీ, 500 రూపాయల ప్యాకేజీ, తర్వాత 1000 రూపాయల ప్యాకేజీ, తర్వాత 3000 రూపాయల ప్లాను, ఇలా 5,000 రూపాయలు కూడా ఆ ప్లాన్ ఉంది, గోల్డ్ ప్లాన్ అనేది. ఇందులో మీకు నచ్చిన ఏ ప్లాన్లో పైన మీరు అకౌంట్ తీసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఆ ప్లాన్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 5 రకాల ప్లాన్లలో ఏదో ఒకటి మాత్రమే ఒక వ్యక్తి తీసుకోగలడు. ఉదాహరణకి ఒక వ్యక్తి 300 రూపాయల ప్లాన్ తీసుకుంటే ఆ వ్యక్తి మరి ఇంకా ఏ ఒక ప్లాన్ని కూడా అర్హుడు కాలేడనమాట. అది అయితే ఇక్కడ మీరు ఏ ప్లాన్ కొనుక్కున్న దానికి 2 బోనస్ కంపెనీ ఇస్తుంది. ఉదాహరణకి 300 రూపాయలు కొనుక్కుంటే అక్కడ మనకి 600 రూపాయలు విలువ చేసే బోనస్ మనకి వస్తుంది. 5,000 కొనుక్కుంటే మనకి 10,000 రూపాయలు విలువ చేసే బోనస్ మనకి వస్తుంది. ఒక కాయిన్ తీసుకుంటే దానికి 3 కాయిన్లు వచ్చినట్టు అనమాట లెక్క. అంటే మొత్తం టోటల్గా మనం తీసుకునే దానికి వచ్చిన బోనస్కి మొత్తం కలుపుకుంటే ఒక 3 కాయిన్లు అవుతాయి అనమాట. ఈ గోల్డ్ కాయిన్ యొక్క సప్లై అనేది 1 కోటి కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఈ 1 కోటి కాయిన్స్ అనేవి సప్లై జరుగుతుంది. ఈ బోనస్ అనేది 3 నెలలు మాత్రమే ఉంటుందండి. ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం జాయిన్ అవ్వాలి. ఈ 3 నెలలు మాత్రమే మనకి ఆ బోనస్ ఉంటుంది. అంటే ఏప్రిల్ నెల వరకు మాత్రమే ఈ బోనస్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఈ స్టాకింగ్ వాల్ట్లో అకౌంట్ అనేది ఒకవేళ మహిళలు తీసుకున్నారనుకోండి, ఈ స్టేకింగ్ వాల్ట్లో అకౌంట్ అనేది ఒకవేళ మహిళలు తీసుకుంటే వారికి 10% ఎక్స్ట్రా బోనస్ ఉంటుంది, ఇవ్వబడుతుంది కంపెనీ. కొందరు ఈ ప్లాన్ అనేది పెంచడానికి అంటే దానికి డాడీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మ్యాక్సిమం 5,000 రూపాయలు మాత్రమే, దానికి మించి ఉండదు అకౌంట్లో ప్లాన్ అనేది. కోట్లాది మంది కిబో సభ్యులలో కేవలం 16 లక్షల మందికి మాత్రమే ఈ ప్లాన్లో కొనుక్కునే అవకాశం ఉందండి. 16 లక్షల మంది కమ్యూనిటీ వచ్చిన తర్వాత మనకి ఎటువంటి కమ్యూనిటీ అవసరం లేదు ఈ గోల్డ్ ట్రేడింగ్ కోసం. ఇది మే 23 నుంచి ఈ గోల్డ్ కాయిన్ అనేది మనం కొనుక్కునే గోల్డ్ కాయిన్ అనేది ట్రేడింగ్లోకి వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే P2P ట్రేడింగ్లో ఒకరి నుంచి ఒకరు కొనుక్కునే దానికి ఎక్కువగా అవకాశం ఉంది. P2P ట్రేడింగ్లో మనకి ట్రేడింగ్ ఉంది కాబట్టి ట్రేడింగ్లో అంటే ఎవరికైనా ఎక్కువ గోల్డ్ కావాలనుకుంటే P2P ట్రేడింగ్లో మాత్రమే అది పొందగలరు. అది P2P ట్రేడింగ్ మనకి కనుక ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి దాన్ని మనం అందులో పొందగలరు. P2Pలో అమ్ముకోవడానికి మనం కొనుక్కునేది మాత్రమే అవకాశం ఇవ్వబడుతుందండి. ప్రస్తుతం మనమే కొనుక్కోవడం చేసుకోవాల్సిందే, కానీ కంపెనీ నుంచి మరి ఇవ్వబడదు. ఇక్కడ బోనస్ మాత్రమే ఇవ్వబడుతుంది. దీన్ని కేవలం 16 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. అది ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలా కొనుక్కున్న వాటికి 25 లెవెల్స్ నాన్ స్టాకబుల్ ఉంటుందండి. నాన్ స్టాకబుల్ ఇన్కమ్. ఆ నాన్ స్టాకబుల్ ఎంత అంటే మీ క్రిందిన ఎవరితోటైనా గోల్డ్ కొనిపిస్తే 50 రూపాయలు కమిషన్ నాన్ స్టాకబుల్గా వస్తుంది. ఈ రిఫరల్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ నాన్ స్టాకబుల్ తీసుకోవాలంటే మనం ప్లాన్ తీసుకుంటే డైరెక్ట్గా 12 లెవెల్స్ వరకు కూడా నో ప్రాబ్లం, 12 లెవెల్స్ కమిషన్ వస్తుంది. ఒక్కొక్కరికి డైరెక్ట్గా రిఫర్ చేసి కొనిపిస్తే 15 లెవెల్ వరకు ఒకరికి అందులో మనం డైరెక్ట్గా రిఫరల్ ఇస్తే 15 లెవెల్ వరకు కమిషన్ వస్తుంది. అదేవిధంగా రెండో వారికి మనం డైరెక్ట్గా రిఫర్ చేసి గోల్డ్ ఏదైనా మనం ప్లాన్ కొనిపిస్తే అది 18 లెవెల్ వరకు వెళ్తుంది. 3వ వారికి డైరెక్ట్గా మనం రిఫర్ చేసి కొనిపిస్తే 21 లెవెల్ వరకు వెళ్తుంది. అదేవిధంగా 4వ వారికి మనం డైరెక్ట్గా రిఫర్ చేసి కొనిపిస్తే 25 లెవెల్ వరకు కూడా మనకి కమిషన్ వర్తిస్తుంది. అంటే 25 లెవెల్ వరకు కమిషన్ కొనుక్కోవాలనుకుంటే మనం డైరెక్ట్గా 4 ఐడీలు రిఫర్ చేసి గోల్డ్ కొనిపించాలి.
తర్వాత మన కిందన 1 నుంచి 25 లెవెల్ వరకు నాన్ స్టాకులతో పాటు కొంత గోల్డ్ కమిషన్ కూడా ఇస్తున్నారు. ఈ 1వ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు ఎవరైనా డమ్మీ ఐడీలు వేస్తే ఈ గోల్డ్ కమిషన్ అనేది ఇవ్వబడదు. డాడీ అనాలిసిస్ ప్రకారం ఈ గోల్డ్ అనేది అతి తక్కువ రోజుల్లోనే ఒక ఇప్పుడు ఉన్న 2 లక్షల రేట్ అనేది ఒక 5 లక్షలు అలా వెళ్ళిపోద్ది ఒక తక్కువ రోజుల్లోనే. సిల్వర్ రేట్ కూడా 20 లక్షల రూపాయల వరకు అయిపోతుందని డాడీ గారి అంచనా. ఇందులో డబ్బులు కావాలంటే రావు. ట్రేడింగ్ చేసుకొని ఆ విలువ ఎంత ఉందో అంటే మనం పెట్టుకునే డబ్బులు పెంచుకొని ఇందులో విలువైన కాయిన్ మనం ఇచ్చినట్టుకుంటే మనకి ఇక్కడ కేవలం బంగారం మాత్రమే ఇవ్వబడుతుంది. గోల్డ్ ట్రేడింగ్లో డబ్బులు రావు అంటే డబ్బులు రావు కాబట్టి ఇందులోకి రావాలంటే డబ్బుల కోసం అయితే ఎవరు వస్తారో వాళ్ళు రావాల్సిన లేదు, కేవలం గోల్డే వస్తుంది. అది ముఖ్యమైన. ఇది కేవలం ఇన్వెస్టర్స్కి ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే చాలామంది డబ్బులు ఉండేటోళ్ళు మాట చెప్తున్నా ఎక్కడ దాచుకోవాలి అనేది ఒక సమస్యగా వాళ్ళకి మారింది. కాబట్టి ఈ క్రిప్టోలో ఇలాంటి ప్రాజెక్టుల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని లాభం పొందొచ్చు, అదేవిధంగా దాచుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్లోకి ఉన్న కాయిన్ మాత్రమే ఇస్తారు ఎక్స్చేంజ్లోకి. మనకు ఈ గోల్డ్ ఎక్కడి నుంచి లభిస్తున్నది అని అంటే మన స్కైయాన్లో వెండర్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి మనకి దొరుకుతుందండి. అంటే ఈ ట్రేడింగ్ చేసుకునే కాయిన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మనకు గోల్డ్ ఇస్తారు. అది డాడీ గారు అది ఎలా ఏంటనేది వెండర్ పోర్టల్లో అది చూసుకుంటారు. ఈ విధంగా గోల్డ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. లెవెల్స్ అనేవి ఈ విధంగా కమిషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డ్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు ప్రతి నెలలో 2 సార్లు నాన్ స్టాకబుల్ ఇన్కమ్ అనేది తీసుకుంటారని మరి అందరికీ వినిపించుకుంటున్నా. ఇప్పటివరకు ఇన్కమ్ లేదనేసి అంటున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో చేరి భాగస్వాములు అయ్యి వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారని మరి నేను తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.